హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చామదుంపలతో రొటీన్గా చారు కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి. ఫస్ట్ 70% బాయిల్ చేయాలి చామదుంపల్ని. ఎక్కువ బాయిల్ చేస్తే స్మాష్ అయిపోతాయి కాబట్టి బాయిల్ అయిన చామదుంపల్ని కొంచెం స్కిన్ తీసేసి పక్కన పెట్టాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి జీరా, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. అవి ఫ్రై అయిన తర్వాతకి టమాటో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాతకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాతకి పసుపు అండ్ కారం వేసేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసేయాలి. చామదుంపలు వేసిన తర్వాత సిమ్ లోలో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మిరియాల పౌడర్ వేయాలి, ధనియా పౌడర్ అండ్ కసూరి మేతితో వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసి దింపేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.